బీఆర్ఎస్ ఓటమి పాలవుతుందని తెలిసే బీజేపీకి ఓటు వేయమని చెప్తున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. నియోజకవర్గంలోని ధర్మారం మండలంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్తో కలిసి నందిమేడారంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు నిదర్శనమని చెప్పారు. చిన్న చిన్న ఘటనలు మినహా ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్ సాగిందని, పోలింగ్ కోసం కృషి చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఒక మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అసన్యాసం చేసి మధ్యాహ్నంకి వెళ్ళి మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఏ ఉత్కాలను పోయి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్తలేరు, బీజేపీకి ఓటేయమని చెప్తారు. ఇది గడ్డం వంశీకృష్ణ గెలుపు అనేది దీనికి ఇది ఉదాహరణ అని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అసన్యాసం చేసేసింది. ఇక మాతో కాదు, మేము కొట్లాడలేము, కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి ఏదైతే పోటీలో ఉన్న గడ్డం వంశీ మీద పోటీ ఉండలేమనే పరిస్థితి లోపల మేమేమంటున్నాం అంటే ప్రజాస్వామ్యం లోపల ప్రజల యొక్క నిర్ణేతలు. నువ్వు పోటీలో ఉన్నప్పుడు చివరి వరకు నువ్వు పోటీలో ఉండాలి. నువ్వు మధ్యలో వచ్చి నేను ఓడిపోతున్నాను కదా పక్కనకి ఒకటి ఏమంటే అది ఎంత తొండితనము, ఎంత లంగతనము, ఎంత లోపల ఈశ్వరుడు బయట ఈశ్వరుడు కామా ఇవన్నీ ఎన్నైనా దండం పెడతా. నీకు 10 సంవత్సరాలకి నీ అసలు రూపం అంతా బయటపడ్డది. గత 2-3 నెలల నుంచి వాళ్ళు అన్ని విషయాల పట్ల పూర్తిగా ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పొరపాట్లు అనేవి దాని ఒక అంచనాకు వచ్చిండు. చిన్న పొరపాట్లు జరిగినప్పుడు కొన్ని ఈవీఎం మిషన్స్ కొన్ని పోలింగ్ స్టేషన్లు ఇబ్బంది ఉంటే వెంబడే రెక్టిఫై చేసి దాని ఒక 1-2 గంటల ఆలస్యమైనా కూడా ఈవీఎం మిషన్ తిరిగి దానికి ఓటర్లకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా పనిచేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యం లోపల జిల్లాకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ అధికారులు కానీ, జిల్లా హోదాలో ఉన్నటువంటి ఎలక్షన్లలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారులు కూడా రాత్రి బాలు ఇంత ఎండ వేడిలో కూడా కష్టపడి పనిచేసిండ్రు. ప్రజల తరఫున వారికి మరొకసారి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు.